Hello everyone. So ఈ క్లాస్లో మనం యాజ్ పార్ట్ ఆఫ్ నంబర్స్ డివిజబిలిటీ రూల్ ఫర్ 6, 7, 8 ఈ 3 నెంబర్స్కి డివిజబిలిటీ రూల్స్ చూద్దాం. సో 6కి ఏంటంటే 6కి ఏ నెంబర్ అయినా 6 తోటి డివిజబుల్ అవ్వాలి అంటే దట్ నెంబర్ షుడ్ బి డివిజబుల్ బై 3 and 2. ఇఫ్ సపోజ్ ఒక నెంబర్ ఇచ్చారనుకో మనకి ఎగ్జామ్లో ఆ నెంబర్ 6 తోటి డివిజబుల్ అవుతుందా లేదా ఎలా తెలియాలంటే ఇఫ్ సపోజ్ ఆ నెంబర్ 2 తోటి అండ్ 3 తోటి ఈ రెండు నెంబర్తో డివిజబుల్ అయిందనుకోండి దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజబుల్ బై 6. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 24 అనుకోండి, 2తో డివిజబుల్ అవుతుంది, 2 2 24. అలాగే 3 వచ్చేసి 3 ఇక్కడ వస్తుంది, 3 8 24 వస్తుంది. సో 2 and 3 రెండు 24 డివైడ్ చేస్తున్నాయి కాబట్టి సో 6 కూడా 24 డివైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. అలానే 72 కూడా 2 టేబుల్లో మీకు 36, 2 into 36 చేస్తే 36 వస్తుంది కోషంట్. సో 2తో డివైడ్ అవుతుంది. అలానే 3 కూడా మీరు 3తో డివైడ్ చేస్తే డివైడ్ అవుతుంది. 27 into some 3 నో 3 2s 6 3 24 into 3 చేస్తే 72 వస్తుంది. సో అలా 2 and 3 తోటి ఏ నెంబర్ అనేది డివిజిబుల్ అయింది అనుకోండి దెన్ ఆ నెంబర్ డెఫినెట్గా 6 తోటి డివిజిబుల్ అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ తోటి అవుతే 6 తోటి అవుతుంది. దట్స్ సింపుల్. సో కమింగ్ టు 7 ఏంటంటే 7 లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ 7కి 13కి డిఫరెంట్ రూల్ ఉంటుంది. డిఫరెంట్ రూల్ అంటే సపోజ్ ఎనీ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబరు గ్రేటర్ దెన్ 3 digit ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే 3 digitsగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు ఇప్పుడు ఈ నెంబర్ ఉంది 4537792, ఈ నెంబర్ని 3 digitsగా స్ప్లిట్ చేసుకున్నాం. లాస్ట్లో మోర్ దెన్ 3 వస్తే ఇంకోటి చేస్తాం, లేకపోతే అది అక్కడి వరకు వదిలేస్తాం. సో ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేస్ అంటే ఆడ్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్. అలా ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఆడ్ ఈవెన్ అలా 3 నెంబర్స్ స్ప్లిట్ చేసుకోవాలి. లాస్ట్లో 1 ఉన్నా సరే ఆర్ ఇక్కడ వరకే అయిపోయింది అనుకోండి, ఈ ఓన్లీ 3 వరకే తీసుకోవడం. సో ఇలా తీసుకొని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ ఆడ్ ప్లేస్లో ఉన్నాయన్నీ యాడ్ చేయాలి, ఈవెన్ ప్లేస్లో ఉన్నాయన్నీ యాడ్ చేయాలి. ఇక్కడ ఈవెన్ ప్లేస్లో ఉంటే ఈవెన్. సో అలా ఆడ్ ప్లేస్ ఈవెన్ ప్లేస్ ఆడ్ ప్లేస్ ఇలా ఈవెన్ చేయాలి. చేసి దాన్ని ఒకదాని నుంచి ఒకటి సపరేట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే 792 ఉంది కదా, 792 ప్లస్ ఈ 4 చేయాలి. ఇక్కడ ఏమొస్తుంది 796 వస్తుంది. సో ఇక్కడ ఏముంటుంది డైరెక్ట్ 537, ఇంకో ఈవెన్ నెంబర్ లేదు. సో దీని నుండి దీన్ని సపరేట్ చేయాలి. సపరేట్ చేయడం అంటే 796 ఐదర్ ఆఫ్ ది థింగ్ సపరేట్ ఏదైనా చేయొచ్చు, బట్ ఇది బిగ్ నెంబర్ కాబట్టి ఇది చేస్తున్నా. మీకు దీని నుండి చేసేస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో నేను పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ సపరేట్ చేస్తున్నా. నాకు ఇక్కడ ఏమొస్తుంది 16. సో దిస్ విల్ బి 9, 5 and 2. సో నాకు ఎంత వస్తుంది ఇక్కడ 259 వస్తుంది. ఇక్కడ వచ్చిన నంబరు 259. ఈ 259 కనుక 7తో డివిజిబుల్ అయింది అనుకోండి దెన్ ఈ ఎంటైర్ నంబర్ 7 తోటి డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. మనం చెక్ చేద్దాం ఒకసారి. 259 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 7 3s 21, 7 3s 21, 4 వచ్చింది, 9 వచ్చింది, 7 7s 49. సో 259 అనే నంబరు మనకి 7 తోటి డివిజిబుల్ అవుతుంది. దెన్ ఈ ఇచ్చిన నంబర్ ఏదైతే 7 digit నెంబర్ ఉంది కదా అది 7తో డివిజిబుల్ అవుతుందని మనం క్లియర్గా చెప్పొచ్చు. సింపుల్. మనం ఇచ్చిన నెంబర్ని 3 digitsగా స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఆడ్ ప్లేస్లో ఈవెన్ ప్లేస్లో ఇలా ప్లేసింగ్ చేసుకొని ఆడ్ ప్లేస్లో ఉన్నవన్నీ యాడ్ చేయాలి, ఈవెన్ ప్లేస్లో ఉన్నవన్నీ యాడ్ చేయాలి. చేసి ఏది పెద్ద నెంబర్ అయితే దాని నుంచి చిన్న నెంబర్ తీసేస్తే మనకి పాజిటివ్ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబరు మనం 7తో డివిజిబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. అంతే, దట్స్ ఇట్. సో అలా వచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి మనకు వచ్చిన నెంబర్ ఒకవేళ 7తో డివిజిబుల్ అవుతే దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 7. సో దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దిస్ ఈజ్ అబౌట్ 7. కమింగ్ టు 8 ఏంటంటే ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కానీ లాస్ట్ 3 digits తీసుకోవాలి. లాస్ట్ 3 digits. సో లాస్ట్ 3 digits తీసుకొని లాస్ట్ 3 digitsని 8తో డివైడ్ చేయాలి. చేస్తే ఒకవేళ లాస్ట్ 3 digits డివిజిబుల్ అయితే 8 తోటి దెన్ ఎంటైర్ నెంబర్ 8తో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 352 ఉంది కదా, 8తో చూసుకుంటే 8 4s 32, ఇక్కడ 3 వస్తుంది, మళ్ళీ 2 ఉంటుంది, 8 4s 32. సో 0 వస్తుంది. సో దట్ మీన్స్ 352 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ ఎంటైర్ నెంబర్ కూడా 8తో డివిజిబుల్ అవుతుంది. జస్ట్ సమ్మరైజ్ దిస్ క్లాస్. 6తో డివిజిబుల్ అవ్వాలంటే
2 and 3 రెండు నెంబర్తో డివిజిబుల్ అవుతాయి, దెన్ 6తో డివిజిబుల్ అవుతుంది. 7తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏదైనా నెంబర్ ఇచ్చిన నెంబర్ని మనం 3 డిజిట్స్గా స్ప్లిట్ చేసుకుని ఆడ్ ప్లేస్లో ఉన్నాయి, ఈవెన్ ప్లేస్లో ఉన్నాయి యాడ్ చేసుకొని వాటి యొక్క సమ్ తీసుకుంటాం. అంటే ఇక్కడ చూస్తే ఇది ఆడ్ ప్లేస్లోది, ఇది ఈవెన్ ప్లేస్లోది. ఆడ్ మైనస్ ఆర్ ఈవెన్ మైనస్ ఆడ్ ఏది పెద్దది ఉంటే దాంట్లోకి వెళ్ళి చిన్న తీసేయండి. తీసేసిన వచ్చిన వాల్యూని 7తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఒకవేళ డివిజిబుల్ అవుతే, పర్ఫెక్ట్గా డివైడ్ అయితే, ఇక్కడ డివైడ్ అవుతే దెన్ ఇచ్చిన నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది. అలానే కమింగ్ టు 8కి వచ్చేసరికి ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే లాస్ట్ 3 డిజిట్స్ ఒకవేళ మనకి డివిజిబుల్ అయింది అనుకోండి 8 తోటి, దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 8. సో దిస్ ఈజ్ అబౌట్ 3 డివిజిబిలిటీ రూల్స్ ఆఫ్ 6, 7, 8. సో నెక్స్ట్ క్లాసెస్లో 9, 10, 11 అలా ఫర్దర్గా చూద్దాం. థ్యాంక్ యూ.